కుంభరాశి వారికి ఆగస్టు 11, 12, 13, 14, 15 తేదీల్లో 4 శుభవార్తలు వింటారు. జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు. ఆగస్టు 11, 12, 13, 14, 15 తేదీల్లో 4 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ తేదీల్లో కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజులలో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. వీరికి అందమైన మనస్సు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు. దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి రాబోయే 5 రోజులలో అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. కుంభరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరు ఎవ్వరికీ మోసం చెయ్యరు. కానీ వీరిని కొంతమంది మోసం చేస్తారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు. డబ్బు పరంగా చాలా ఇబ్బందులు పడ్డారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 5 రోజులలో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కుంభరాశి వారికి ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. రాబోయే 5 రోజులలో కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది. వీరు మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వ్యాపారం బాగా నడుస్తుంది. డబ్బు ఎక్కువగా వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. కుంభరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. ఎప్పుడు గతం గురించి భవిష్యత్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయని కుమిలిపోతారు. అయినా వీరికి ఈ 5 రోజులలో ఒక స్త్రీ వల్ల బాగా కలిసి వస్తుంది. ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఈ 5 రోజులు లక్ష్మీదేవి ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి.
రాబోయే 5 రోజులు మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం వరిస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. కాబట్టి ఈ 5 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో దుమ్ము ధూళి అస్సలు ఉండకూడదు. అలాగే గొడవలు పడకూడదు. ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చెయ్యండి. లక్ష్మీదేవికి తామర పూలు, చామంతి పూలు, మందార పూలు, మల్లెపూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి వీటిలో నుంచి ఏ పూలతోనైనా మీరు పూజ చెయ్యండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మంచి శుభవార్తలు వింటారు. మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. కుంభరాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి దానికి ఆవేశపడతారు. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు. కోపంతో తిడతారు. తర్వాత బాధపడతారు. వీరికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా మాట ఇస్తే దానిని నిలబెట్టుకుంటారు. వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. మంచివారికి మంచిగా ఉంటారు. చెడ్డవారికి చెడుగా ఉంటారు. ఎవరైనా వీరిని ఎగతాళి చేస్తే అస్సలు సహించరు. కుంభరాశి వారికి ఈ 5 రోజులలో ఎంతో అదృష్టం వస్తుంది. అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కుంభరాశి వారు ఈ 5 రోజులలో చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారు ఈ 5 రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 5 ప్రదక్షిణాలు చెయ్యండి. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దానివల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది. ఆగిపోయిన డబ్బు వస్తుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. రాబోయే రోజుల్లో మీకు ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. కుంభరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు తప్పకుండా నెరవేరుతాయి. కుంభరాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజులలో నల్ల చిమలకు చక్కెరను లేదా బియ్యం పిండిని ఆహారంగా వేయండి. లేకపోతే మూగజీవులకు ఆహార దానం చెయ్యండి. దానివల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే నెరవేరుతుంది. మీకు పట్టిన శని మొత్తం పోతుంది. ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది. మీరు ఎంత ఖర్చు పెట్టినా ఇంట్లో డబ్బు అస్సలు తరగదు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. కుంభరాశి వారు రాబోయే ఈ 5 రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మీ సంపాదన విషయాలు ఎవ్వరికీ చెప్పకండి. దానివల్ల మీపైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ST అనే అక్షరంతో పేరు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. అలాగే ఈ 2 రోజులలో పసుపు రంగు బట్టలు అస్సలు ధరించకండి.
ఒకవేళ పసుపు రంగు బట్టలు వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, నీలం, వైట్, ఎలక్ట్రిక్ బ్లూ, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 4, 7, 8, 11 మరియు 22 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. అలాగే మీకు ఉన్న దాంట్లో పేదవారికి, అనాథ పిల్లలకు, వృద్ధాశ్రమాలకు దాన ధర్మాలు చెయ్యండి. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.